వుడ్ స్టోరీ మేనేజింగ్ పార్ట్నర్ శరణ్ అల్లాడి ఇన్స్పైరింగ్ స్టోరీ ఈ రోజు ఇన్స్పైరింగ్ మైండ్స్ లో తెలుసుకుందాం. అంటే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి కూడా యూ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. ఆ టైంలో మన ఇంటి వాళ్ళే మనకి ఇలా చేస్తారు. ఒక వుడ్ స్టోరీ అనే సంస్థను స్థాపించే దిశగా మిమ్మల్ని తీసుకువచ్చింది. కమ్ అప్ విత్ ఎ బ్రాండ్ న్యూ స్టోర్ కాల్డ్ వుడ్ స్టోరీ ఇన్ హైదరాబాద్. జీనార్ కాలనీలో ఎస్టాబ్లిష్ చేసాము. టచ్ వుడ్, వీఆర్ డూయింగ్ గుడ్. ఎన్ని వెరైటీస్ ఉంటాయా, ఎన్ని వేరియేషన్స్ ఉంటాయా? ఇంకా ఎందుకంటే అవకాశం ఉంది. ఒక పోర్షన్ ఇస్ లైక్ ఒక ఓషన్. 5 lakhs కాడ మీరు 5,50,000, 6 lakhs స్పెండ్ చేస్తారేమో. బట్ ప్లీజ్ డోంట్ గో బ్యాక్ ఇన్ స్పెండింగ్ ఫర్ ఎ రాంగ్ ప్రోడక్ట్. సంకల్పం, గట్టిగా సంకల్పం పెట్టుకోండి. నెవర్ గో ఇన్ టు నెగిటివ్ థాట్స్ అండ్ ఆల్. నమస్తే శరణ్ గారు. నమస్తే చిత్ర గారు. ఇంటీరియర్ డిజైనర్ స్టూడియో వుడ్ స్టోరీ కథ మేము ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాము. వుడ్ స్టోరీ కో ఫౌండర్గా ఈరోజు మా ముందుకు వచ్చారు మీరు. అయితే ఈ స్టోరీ, ఈ కథ మొదలవ్వక ముందు చాలా పెద్ద గాథ ఉందని విన్నాము. ఆ గాథ నుంచి మొదలు పెట్టుకుందామా? షూర్. వాట్ వర్ యూర్ లైక్, మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీది హైదరాబాద్ అయినా? పుట్టింది బెంగళూరులో అయినా పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. మా తల్లిగారు బెంగళూరులోకి కాన్పు కోసం వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టాను. రెస్ట్ ఆల్ వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ. తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పెరిగాను. సో వెన్ ఇట్ కమ్స్ టు మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఐ హవ్ డన్ మై ఎంబీఏ ఇన్ ఫినాన్స్. ఇన్ 10th తర్వాత నేను బైపీసీ తీసుకున్నాను. బైపీసీ తర్వాత ఐ హవ్ డన్ మై బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ, జెనెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. Then again, good. So then shifted my field again to MSc in genetics, but MSc genetics set కాలేదు నాకు. So there I was facing difficult task. So changed my complete field to MBA in finance. Okay. So complete hard term అండి. నాకు అసలు మ్యాథ్స్లో అసలు ఏమీ టచ్ లేదు. ఆఫ్టర్ 10th మ్యాథ్స్ టచ్ లేదు. సో ఇట్ వాజ్ అ డిఫికల్ట్ టాస్క్. తమ్ముడి హెల్ప్తో తీసుకొని ఐ ఫినిష్డ్ మై MBA in finance. అయితే చాలామంది అపోహలు ఏంటంటే, మనం చదువుకున్న చదువుకి, మన ఎంచుకున్న కెరీర్ పాత్కి అసలు పొంతన లేకపోవడం ఒక విడ్డూరంగా చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏ రంగంలో అయినా ఒక స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుకున్నది ఒకటి, వాళ్ళు ఎంచుకున్న కెరీర్ పాత్ ఒకటి, సెటిల్ అయిందో ఇంకో దాంట్లో. అలాగే మీ కెరీర్ పాత్లో కూడా చూసుకుంటే ఎడ్యుకేషన్కి కానీ, తర్వాత మీరు చూస్ చేసుకున్న కెరీర్ పాత్కి కానీ, ఇప్పుడు మీరు చేస్తున్న పనికి కానీ, అంటే యూజువల్గా దిస్ ఈస్ ద ఫార్మాట్. చాలా మంది యూనో బిలియనేర్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. సో హౌ డు యూ లుక్ అట్ ఇట్? రైట్లీ సెడ్ చిత్ర గారు. 80% ఆఫ్ ద పీపుల్ ఐ ఫీల్ వాళ్ళు చదువుకున్న దానికి, వాళ్ళ చేస్తున్న ఉద్యోగం కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ కానివ్వండి, 80% ఆఫ్ ద పీపుల్కి సెట్ కాదు. ఎగ్జాక్ట్లీ. దే చేంజ్ దేర్ కెరియర్. బట్ దట్ 20% ఎవరైతే వాళ్ళు చేస్తున్నారో వీ కెన్ సీ దెమ్ యాజ్ ఎక్సెల్స్. ఇవాళ సైంటిస్ట్లే అనుకోండి, ఇంజనీర్సే అనుకోండి, ది అదర్ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్లో కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్సే కానివ్వండి, దీస్ పీపుల్ వాళ్ళు దే చూస్ దేర్ కెరియర్ అండ్ దే గో. బట్ నా ఫీల్డ్లో ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, స్టార్టెడ్ ఆఫ్ విత్ అ డిఫరెంట్ థింగ్ and ended up somewhere else. అంటే 90s కిడ్స్ అందరికీ ఇది ఒక సమస్య. అంటే వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు గుర్తించుకోవడానికే చాలా టైం పట్టేసి ఉంటుంది. బికాజ్ వీ నెవర్ హ్యాడ్ దట్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. వాళ్ళు ఒక జనరేషన్ అయిపోయి, మనం ఒక జనరేషన్ అయిపోయి, సో ఇలాంటిది మీరు కూడా ఏమైనా ఫేస్ చేశారా? ఖచ్చితంగా 90s కిడ్. రాదర్ నేను ఐఎమ్ బార్న్ ఇన్ 1983. సో వి ఫేస్డ్ విత్ ద సేమ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. గైడెన్స్ అనేది మన కుటుంబంలో ఎవరో ఒకరు చెప్పేవారు. వీ నెవర్ హ్యాడ్ ప్రొఫెషనల్ గైడెన్స్ సర్వీసెస్ లైక్ వాట్ వీ హ్యావ్ టుడే. ఏం కావాలి, అబ్బాయి ఏం కోరుకుంటున్నాడు, అమ్మాయి ఏం కోరుకుంటున్నారు అని అడిగేవాళ్ళు లేరు. సో మనం ఎలా తోచితే, మన పెద్దలు ఏదో చెప్పారు ఫాలో అయిపోదాము, అలా ఫాలోయింగ్లో వెళ్ళిపోయాం మనం స్ట్రీమ్లో. సో అయితే మీరు ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నో అబ్స్టకల్స్ ఫేస్ చేశారు, ఫైనాన్షియల్గా సెట్ బ్యాక్స్ ఫేస్ చేశారు. అంటే ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి, ఒక వెల్ సెటిల్డ్ కుటుంబం నుంచి వచ్చి, you were been into the financial crisis also. ఆ సిచ్యువేషన్ని ఎలా అధిగమించారు? When it comes to this aspect, it's a big story అండి. మా తాతగారు, he was
వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ మహబూబ్ కాలేజ్. దెన్ హీ మూవ్డ్ టు ఢిల్లీ. అక్కడ కూడా లెక్చరర్ ఉద్యోగమే. ఎప్పుడు కూడా మేము అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. బట్ దెన్ తాతగారి జాబ్ వల్ల ఆయన అక్కడ ఇక్కడ మూవ్ అయ్యేవారు. ఏం సంపాదించినా మా నాన్నగారు మా ఇద్దరు బాబాయిలు కలిసి సంపాదించారు. వాళ్ళు చాలా నిలబెట్టుకున్నారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు. బట్ చాలా సంపాదించారు. బట్ అన్యోన్య కారణాల వల్ల 2013-14లో ఎవరైతే మా సొంత బాబాయిలే ఉన్నారో వన్ ఆఫ్ ది బాబాయ్ ఆయన కొంచెము ఆలోచన విధానం మారి, సో వీ హ్యాడ్ టు లూజ్ అవర్ ప్రాపర్టీ. ఆ రోజులో అనుకుంటే ఒక వాల్యుయేషన్ ఆఫ్ 150 crores అన్న ఉంటుంది. అంత వాల్యుయేషన్ ఉన్న ప్రాపర్టీ మనము వదులుకొని బయటికి రావాల్సింది వచ్చింది కారణాలు. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ స్టోరీ టు టెల్ వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఆల్సో. అంటే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి కూడా యూ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. అవునండి. అంటే కెరియర్ పరంగా చూసుకున్నా కానీ ఒక కుటుంబంలో ఎలా అయిపోతుందంటే ఉమ్మడి కుటుంబంలో అందరూ అన్ని రకంగా సంపాదిస్తారని అయితే నేనైతే నమ్మను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సంపాదిస్తారు, ఒక్కొక్కలాగా సపోర్ట్ చేస్తారు. బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక దగ్గర ఉన్నాము అని అంటే, ఒక దగ్గర కలిసి కొంటున్నాము, ఒక దగ్గర ఉన్నాము అని అంటే అది అందరికీ సంబంధించింది. సో ఇప్పుడు నా మ్యారేజ్ అయినప్పుడు కూడా నన్ను అంటే నాకున్న కెరియర్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నేను చేసే ఉద్యోగానికి కానివ్వండి, ఏం చేసాము అనేది చూడకుండా మనం ముందు అమ్మాయి ఇస్తారు. సో వాళ్ళకు చాలా ఆశలతో ఇస్తాం. మన అమ్మాయిని ఇస్తున్నాము అని అంటే ఏదో ఆశలతో చూసిస్తాం. సో చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటుంది, తర్వాత మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇట్స్ అ వెరీ హార్డ్ అండ్ డిఫికల్ట్ టైమ్స్. ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఆలోచిస్తే వీ హెవ్ ఎక్స్పాండెడ్ అవర్ బిజినెస్ ఆల్సో. చాలా ఫోల్డ్స్లో వీ హెవ్ ఎక్స్పాండెడ్ అవర్ బిజినెస్. And then the same business we continued. ఫర్దర్లో మనం ఆ బిజినెస్ మనం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ స్ట్రగుల్ ఒకటి ఎంటర్ అయింది మనకు. సో ఇట్ వాజ్ ఎ క్రైసిస్ అనుకోండి. సో ఆ క్రైసిస్లో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎవరైతే మనని పోషించి పెద్ద చేశారో వాళ్ళే మనం తంతారన్న ఉద్దేశం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. బాగా నమ్మకం ఉన్న చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు. సో ఆ ఇష్యూస్లో ఎవరైతే ఇప్పుడు వన్ ఆఫ్ ది కీ పర్సన్స్ ఎవరైతే మన ఫ్యామిలీలో చూస్తూ ఉంటారో వాళ్ళే మనల్ని మోసం చేస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అప్పటికల్లా మనకు కూడా ఏమీ అవగాహన లేదండి. అంటే నాకు కూడా ఒక ఫ్యామిలీ లైక్ దిస్, ఇలాంటి ఫ్యామిలీ ఉంది. మా ఫ్యామిలీ అల్లాడి ఫ్యామిలీ అని సికింద్రాబాద్లో తెలిసిన వైశ్య కమ్యూనిటీలో చాలా మందికి వీఆర్ వెల్ నోన్ ఫ్యామిలీ. మాలాంటి ఫ్యామిలీ మేము ఇలా మంచిగా ముగ్గురు అన్నదమ్ములు చాలా బాగా చేసుకుంటున్నారు అని ప్రతి ఒక్కరి టాక్. ఆదర్శమైన ఫ్యామిలీ లాగా మేము ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మా ఫ్యామిలీని అంటే మేము అప్పుడు పార్టిషన్ టైంలో చూసుకున్నప్పుడు ఇలాంటి ఫ్యామిలీలో ఇలాంటి వాడు ఒకడు ఉంటారు అని అనుకున్నప్పుడు అందరూ జాగ్రత్త పడ్డారు. ఎప్పుడైనా ఎవరికైనా ఈ ఇష్యూస్ కావచ్చు అని అలాంటి జాగ్రత్త పడ్డారు. దట్స్ ట్రూ. ఇట్స్ అంటే ఇది చాలా మందికి కనువిప్పు కలిగించే మాట అవుతుంది. కాకపోతే అలాంటి టైంలో అంటే యు వేర్ సో యంగ్, ఇంకా చెప్పాలి అంటే అప్పటికి ఇంకా మీ ఫాదర్ మీ బాబాయిలు ఇలా అంటే వాళ్ళ కనుసన్నల్లోనే ఉన్నారు. ఇంకా దెర్ వర్ నో హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్. యూ ఫెల్ట్ ప్రొటెక్టెడ్ వాళ్ళందరి మధ్యలో. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఇదంతా కూలిపోయింది, ఒక కుటుంబం విడిపోయింది, ఒక సామ్రాజ్యం కూలిపోయింది అన్న మూమెంట్లో మీ మైండ్ సెట్ ఎట్లా ఉన్నింది? అండ్ హౌ డిడ్ యూ బ్యాకప్ మళ్ళీ ఆ మూమెంట్కి అవన్నీ ఎనర్జీస్ అన్నీ కూడా తీసుకున్న మూమెంట్ ఎలా వచ్చింది? మీరు అన్నమాట వాస్తవమే అండి. అప్పటికి అసలు ప్రపంచంలో లోకజ్ఞానం లేదు అని అంటారు చూడండి. అలాంటి బబుల్లో పెరిగాం. మన పిల్లల్ని మనమే అనుకుంటాము చాలా మంచిగా ప్రొటెక్టెడ్గా పెంచాలని. సో మా నాన్నగారు కానీ బాబాయిలు కానీ అలా పెంచారు మమ్మల్ని. పెంచినప్పుడు మనము ఎక్స్పెక్టింగ్ అంటే బయట మార్కెట్ గురించి కానివ్వండి, ప్రపంచంలో జరిగే విషయాలు కానివ్వండి, లోకజ్ఞానం కానివ్వండి, మోసాల గురించి కానివ్వండి, ఇవన్నీ మనకు అవగాహన లేవు. సో ఆ టైంలో మన ఇంటి వాళ్ళే మనకి ఇలా చేస్తారు అన్న ఉద్దేశం మనం ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. అండ్ సడన్లీ వీ హ్యాడ్ టు ఫేస్ ఆల్ దిస్ సిచ్యువేషన్. బట్ మా నాన్నగారు బీయింగ్ ది ఎల్డెస్ట్, హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్ టు మీ. ఇప్పుడు ఒకరొకరితో కొట్లాడుకొని అది ఇంకా పెద్దగా జరిగి కొట్టుకోవడము, చంపుకోవడము, ఇవన్నీ పెద్దగా ఏదో సినిమాలో చూసినట్టుగా కాదండి. ఏదో పొడి చేసాము అన్నట్టు కాదు. సినిమాలో చూసినట్టు చాలా చూస్తాం కానీ బట్ ప్రాక్టికాలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు కోట్లలో కొట్లాడుకోవాలి. నీ జనరేషను
నీ పిల్లల జనరేషన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. Exactly. సో నేనేం సంపాదించి ఇవ్వలేదని అనుకో, ఇక్కడ నుంచి నువ్వు సంపాదించుకో, కొద్దో గొప్ప నీకు బతకడానికి ఏదైతే ఉంటుందో అది నేను ఇక్కడ మేము ఆసరా ఇవ్వగలుగుతాము, చేయగలుగుతాము, ఇక్కడ నుంచి స్టార్ట్ ఆఫ్ అని చెప్పారు. Okay. సో దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్. 2015లో మేము విడిపోయాము. విడిపోవడం కూడా కంప్లీట్లీ అన్విల్లింగ్ఫుల్. ఎంతమంది చెప్పినా కూడా మా చిన్న బాబాయ్ వినలేదు. అన్విల్లింగ్ఫుల్గా విడిపోవాల్సింది వచ్చింది. సో నో ప్రాబ్లం, విడిపోయామండి. ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్ అవర్ కెరియర్ అగైన్. గ్రేట్ అండి. అంటే నిజంగా ఒక 150-200 కోట్ల రూపాయల ప్రాపర్టీని వదిలేసుకొని వచ్చి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం అంటే ఇది కాస్త సినిమాటిక్గా అనిపించినా సరే దాంట్లో ఎంత పెయిన్ ఉంటుందో, అంటే ఆ పెయిన్ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది, ఒక వుడ్ స్టోరీ అనే సంస్థను స్థాపించే దిశగా మిమ్మల్ని తీసుకువచ్చింది. అయితే వుడ్ స్టోరీ వరకు వచ్చేసరికి ఈ మధ్యలో మీరు చాలా ఆడ్ జాబ్స్ కానీ, అంటే ఆడ్ వర్క్స్ కానీ చేసే ఉండాలి. అంటే మొదటి స్టెప్ ఏమిటి మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత? ఫర్దర్ ఆఫ్టర్ అవర్ ఫ్యామిలీ పార్టీషన్, మా అత్తగారి సాయంతోన, మా సొంత తమ్ముడి అత్తగారి సాయంతో, మేమిద్దరం సిబ్లింగ్స్ అండి. మా నాన్నగారికి ఇద్దరమే అబ్బాయిలము. సో మా అత్తగారు అండ్ మా తమ్ముడి అత్తగారి సాయంతోన we took some amount ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి we took a huge chunk of amount. సో ఇద్దరిని వాళ్ళు నమ్మి వాళ్ళు ఇచ్చారు. దాంతో మేము we established 2 businesses బికాస్ మాకు వచ్చింది అప్పటికి బిజినెస్. ఇంక వేరే ప్రొఫెషనల్గా మాకైతే మేము we couldn't start off from zero again. సో ప్రొఫెషనల్గా మాకు అది తెలియదు కాబట్టి బిజినెస్ ఒకటే వస్తుంది, బిజినెస్ చేయడము. సో we started with Jockey Men's Distribution and Idea Prepaid Card Distribution. ఈ 2 ఫరమ్స్ మనం ఓపెన్ చేసుకోవడము. దీంట్లోనే మేము స్టార్టప్ చేసినప్పుడు ఒక టర్న్ ఓవర్ ఆఫ్ ఒక 15 లక్షలు పర్ నెలకి నుంచి వీ వెంట్ టిల్ ఈవెన్ 1.6-1.8 క్రోర్స్ మంత్లీ టర్న్ ఓవర్ వరకు కూడా మా కష్టంతోనే చేసుకోవడం. అంటే మీరు అనొచ్చు సేల్ ఉంది కాబట్టి అని. సేల్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి చిత్ర గారు. ఇప్పుడు మనము సపోర్ట్ చేయడం విధానం ఉంటుంది, మనము పుష్ చేయడము, కంపెనీ నుంచి మనము సపోర్ట్ తీసుకున్నా మనం పుష్ చేసే విధానం ఉంటుంది. రీటైలర్స్లో మనము ఎలా కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మనము బ్యాకప్ ఇస్తాము, మీరు పుష్ చేయండి అని చెప్పే విధానం ఉంటుంది. కలెక్షన్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ 2014 వైల్ ఈ పార్టీషన్ ఫేజ్ ఉంది అని అనుకున్నప్పుడే ఒక సైడ్లో, బికాజ్ ఫ్యామిలీ పోషించాలండి. అప్పటికే కంప్లీట్ మెంటల్ ట్రామా. ఒక స్టేజ్లో అయితే మా భార్యను నేను పుట్టింటికి కూడా పంపించాల్సిన స్టేజ్లో వచ్చింది. దెన్ అక్కడ నుంచి దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. కష్టపడ్డాము, ఏదున్నా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసాము, ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసాము, ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ అన్నట్టుగా చేసుకుంటూ పోవడమే. చిన్న దాంట్లో మిగతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర నుంచి నేను మీరు నన్ను నమ్మి కొన్ని డబ్బులు ఇవ్వండి అని చెప్తాను. వాట్ ఎవర్ ఈస్ దట్ అమౌంట్, మీకు నేను ఇంట్రెస్ట్ పోర్షన్గా నేను వాపస్ ఇచ్చేస్తాను. ఈ డబ్బులు తీసుకెళ్ళి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ల్యాండ్స్లో మంచి లాభాలు వచ్చాయి. సో అలా ఇన్వెస్ట్ చేశాను. కొన్ని డబ్బులు ఉన్నవి అత్తగారు వాళ్ళకి ఇద్దరికి వాపస్ ఇచ్చేసాము. సో ఇన్ స్పాన్ ఆఫ్ 4 years వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మొత్తం డబ్బులు కూడా వాపస్ ఇచ్చేసాము. అయితే వుడ్ స్టోరీ దగ్గరకు వస్తే, అంటే మీరు అంటున్నారు ఇదొక స్టార్టప్ అని ఇంతకుముందు జరిగిన డిస్కషన్లో నాతో అన్నారు, కానీ నేను ఎలా చూస్తున్నానంటే అది ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్గా మాత్రమే నేను చూస్తున్నాను. అంటే ఆ వుడ్ స్టోరీలోకి అడుగుపెట్టగానే ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలిగింది. అంటే ఇంటీరియర్ డిజైనింగ్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా, ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అని ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించారు మీరు అక్కడ శ్రీనగర్ కాలనీలో. సో ఈ వుడ్ స్టోరీ కథ ఎలా మొదలైంది? వుడ్ స్టోరీ అనేది కూడా ఒక లాంగ్ వర్క్ చేసి కానీ మేము స్థాపించలేదండి. ఆఫ్టర్ ఈ బిజినెస్లో మేము అన్ని డబ్బులు వాపస్ ఇచ్చేయంగా మా అత్తగారులకి అది వీఆర్ గుడ్ ఇనఫ్, కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీ నడుస్తుంది, ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ పాండమిక్ కోవిడ్ అందరికీ ఎఫెక్ట్ చేసింది. ఆ టైంలో మేము చేసిన కంపెనీస్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే. అన్ని డబ్బులు మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకురావాలి అంటే మన తలకు మించిన భారం చేయడము మాకు ఇష్టం లేకుండే. సో దట్ టైమ్ వి సెడ్ వీ విల్ నో లాంగర్ కంటిన్యూ దట్. ఆ బిజినెస్లో మేము ఇంక ఇంట్రెస్ట్ లేము అని చెప్తే కంపెనీ ఆల్సో ఆనర్డ్ అవర్ రిక్వెస్ట్. దే సెడ్ కి ఓకే, నో ప్రాబ్లం అండి అది. బికాజ్ మీరు ఒక వ్యాలిడ్ పార్ట్నర్స్గా ఉండేవారు. మేము వెన్ వీ జాయిన్డ్ డిస్ట్రిబ్యూషన్లో నుంచి ప్రతి ఏటా మాకు కంపల్సరీగా మాకు బైఫర్కేషన్స్ జరిగేవి. బికాజ్ వీ హ్యావ్
ఆ మార్కెట్లో మేము ఫుల్గా వి పుట్ అవర్ బ్లడ్ అండ్ సోల్ ఇన్ దాట్. సో అలా పనిచేసాము, అక్కడ ఆ గ్రోత్ వచ్చింది. దేర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్ అండి. ఆ ఏరియా కూడా పెరిగిందని అనుకోవచ్చు, మేము కూడా కష్టపడ్డామని అనుకోవచ్చు, ఏదన్నా ఉండొచ్చు. బట్ పెరిగినైతే పెరిగింది. సో ఆ పెరుగుతున్న కొద్దీ మా తోకలు కట్ చేస్తారు అన్నట్టు కంపెనీస్ వర్ ఆల్వేస్ బైఫర్కేటింగ్. ఒక ఏరియా నుంచి ఏరియా బైఫర్కేషన్, ప్రోడక్ట్ బైఫర్కేషన్, ఇలాంటివి చాలా జరిగాయి. అంటే అలా నడుస్తూనే ఉండే. బట్ పాండమిక్లో బాగా హిట్ అయింది. సో కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. సో మేము ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అని అంటే ఇబ్బంది అయిపోతుంది. తలకు మించిన భారం చేయొద్దు అని నేను తమ్ముడు డిసైడ్ అయ్యి వీ లెఫ్ట్ దట్. ఫ్రమ్ దేర్ గౌరవంగా తప్పుకున్నారనమాట అక్కడి నుంచి. కరెక్ట్, రైట్లీ సెడ్. ఎందుకంటే ఎవరితో కూడా మనకి ఇబ్బందులు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము అలా తప్పుకున్నాం. నేను తమ్ముడు కూడా వీఆర్ హ్యాపీ ఇనఫ్. ఇప్పుడు కూడా వీఆర్ స్టిల్ టుగెదర్, హ్యాపీగానే ఉన్నాము. సో ఒకే ఒక ఆలోచన అప్పటి నుంచి కూడా ఆలోచించాము, ఇన్నేళ్ళు మనం కలిసి చేసాము, ఫర్దర్గా కూడా ఆపర్చునిటీ వస్తే కలిసి చేద్దాం. బట్ ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా, ఎక్స్ప్లోర్ చేద్దాం, వై నాట్. ఒక ఉమ్మడి కుటుంబంలో చూసాము, మనము కొట్టుకొని బయటకు వచ్చాం. సో ఫర్దర్లో మేము కూడా, మా నాన్నగారికి మళ్ళీ మేము ఇద్దరం అబ్బాయిలం, అది కూడా ఒక చిన్న ఉమ్మడి కుటుంబం అయిపోయింది అప్పటికే. సో ఈ దాంట్లో ఇబ్బందులు మళ్ళీ రేపు రావద్దు అన్న ఒక్క థాట్ నేను తమ్ముడు కూర్చొని ఆలోచించుకున్నాము. నాన్నగారితో చెప్పాము, నాన్న ఇట్లా ఉంది, మరి మేమిద్దరము కెన్ వి లుక్ ఇన్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పటివరకు మేము పోరాడాము, కలిసి మన అవసరం ఉంది, ఒక స్టేజ్కి అట్లీస్ట్ బయటపడాలని అనుకున్నాము, బయటపడ్డాం. సో ఇక్కడ మనకు అవకాశం ఉంది, ఎవరిది వాళ్ళు చేసుకుందాము అన్నట్టు కూడా ఉంది. సో దట్ ఇబ్బంది ఉండకపోవచ్చు అన్న మా ఉద్దేశాన్ని కూడా మా నాన్నగారు గౌరవించి, నాన్న ఇది బెటరే, మరి మీరు ఆలోచించుకోండి, అవకాశాలు వస్తాయి, వెరీ వైస్ థాట్, అవకాశాలు వస్తే మాత్రం వదలకండి, ఇద్దరు ఆలోచించుకోండి అని అన్ని డిస్కస్ చేసాం. సో వుడ్ స్టోరీ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ న్యూ స్టోరీ ఫర్ అస్. ఇట్ వాజ్ జస్ట్ నాట్ మై థాట్. దీంట్లో చాలా కథ ఉందండి దీంట్లో వెనకాల. మై బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్నర్ ఇన్ క్రైమ్, ఎవ్రీథింగ్, ఫనీష్ బండారి అనేసి నా పార్ట్నర్ అండ్ co-founder for this. So we had a thought once, if you remember, I was saying ki COVID lo we had to leave this. So we were looking at different opportunities, em untayi, ela untayi, venture cheddaamu adi idi. And my friend ఫనీష్ అనేసి ఎవరైతే నా పార్ట్నర్ కూడా, సో ఆయన ఈజ్ దేర్ ఇన్ టు దిస్ ఫీల్డ్, నాట్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ ఫీల్డ్, బట్ దిస్ ఫీల్డ్కి సంబంధించిన కార్కస్ మెటీరియల్ అంటే బేసిక్ మెటీరియల్స్లో నుంచి వాళ్ళ షాప్ ఉందండి అమీర్పేట్లో, విచ్ ఇస్ అ 48 years old ఎస్టాబ్లిష్మెంట్. వాళ్ళ నాన్నగారు స్థాపించారు. అండ్ అదొక పెద్ద అచీవ్మెంట్. 48 years టుడే బీయింగ్ ఇన్ ద సేమ్ స్టోర్, సేమ్ ప్లేస్ అనేది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. సో నా ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, అరే నా దాంట్లో స్కోప్ చాలా ఉందిరా, వీ హ్యావ్ టు వర్కౌట్, హ్యాండ్స్ మనకు ఉన్నారు అంటే వీ కెన్ డూ వండర్స్ ఇన్ ఇట్. బట్ నేను ఒక్కడిని చేయలేను, నీలాంటి వ్యక్తి నాకు తోడయ్యాడు అంటే వీ విల్ లుక్ ఇన్ టు ఇట్, బికాజ్ హీ ఆల్సో హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. తన ఫీల్డ్లోకి అవకాశం ఉంది అని చెప్పి తీసుకురావడం అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో అలా మేము ఆలోచన స్టార్ట్ చేసాము. సో ఆలోచనకి నాకు అప్పటికి జీరో నాలెడ్జ్ అండి ఈ ఫీల్డ్లో, అసలు ఏమీ నాలెడ్జ్ లేదు. బికాజ్ నేను చేసిందంతా అప్పటికి బాక్స్ సెల్లింగ్ అంటే ఎలా అంటే, ఐ యూస్ టు పర్చేస్ ప్రొడక్ట్స్, ఐ యూస్ టు సెల్ ప్రొడక్ట్. సో దాంట్లో టెక్నికాలిటీస్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ నాకేం సంబంధం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ జాకీ మెన్స్ వేర్ ఉంది. సో ఆ మెన్స్ వేర్కి కావాల్సిన మన యూజీస్ కానివ్వండి, ట్రాక్ ప్యాంట్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి నేనేం స్పెసిఫికేషన్గా నేను చేయాల్సిన పని లేదు. సమ్మన్ యూస్ టు కమ్ డౌన్, మనం అడుగుతుండే స్మాల్ సైజ్ది ఇచ్చేయండి అని అంటే మనం స్మాల్ సైజ్ది బాక్స్ అమ్మేసేవాళ్ళం రీటైలర్. సో దర్ ఇస్ నో వర్క్ ఫర్ మీ ఇన్ఫ్యాక్ట్. సో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మనం ఎలా మన విధానం కూడా చాలా డిఫరెంట్ అండ్ మై అప్రోచ్ వాజ్ ఆల్సో వెరీ డిఫరెంట్. ఇది అంటే ఒక ఎన్ని నెలలు చేసి ఉంటారు ఇలా నేర్చుకునే ప్రక్రియ? ఒక 4-5 నెలలు చేశారా? ఒక 14 months చేశానండి. 14 months you were learning. Yes. ఇది చిన్న సబ్జెక్ట్ కాదండి. ఇది 14 నెలలు కూడా మనం టైం చూస్తూ ఉంటే వెళ్ళిపోద్ది. ఒక ఇల్లు, ఒక ప్రాజెక్ట్ చేద్దాము అని అనుకుంటే 3 నెలలు అవుతుందండి. 3 నెలలు తక్కువ టైం. మంచి వెంచర్, మంచి ప్రాజెక్ట్ చేసామనుకోండి 5 నెలలు 6 నెలలు అవుతుంది. సో అలా నేను మల్టిపుల్ వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నాను. మొత్తం మీద ఇఫ్ ఐ రిమెంబర్ 15 or 16 వెంచర్స్ వరకు మనము అలా పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ ఇంట్లలో చేశాను. సేమ్ టైం మార్నింగ్ ఒకరింటికి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్ళేవాడిని, రాత్రి ఒక ఇంటికి వెళ్ళేవాడిని.
సో ఇలా అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి అప్డేట్ చేసేవాడిని. సో టైం ఉన్నప్పుడల్లా మనం అక్కడికి తీసుకొని వెళ్ళి అండ్ సేమ్ టైం ఇది మళ్ళీ ప్రోడక్ట్స్ నాలెడ్జ్ ఏమైతే గెయిన్ చేశానో వచ్చి మా పార్ట్నర్ షాప్లో కూర్చునేవాడిని. సో హీ వాజ్ ఆల్సో కైండ్ ఇన్ ఆఫ్ సేయింగ్ దట్కి ఎవరు కూడా వాళ్ళ కౌంటర్ మీద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కౌంటర్ మీదకి వచ్చి నేను కూర్చుంటాను అంటే ఎవరు కూర్చొనివ్వరండి. సో దట్ మీన్స్ హీ వాజ్ వెల్కమింగ్ ఫ్రమ్ కంప్లీట్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. ఎందుకంటే మేమిద్దరము మా ఇద్దరు ఫ్రెండ్షిప్, మా ఏజ్ 41 years, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ 38 years. 3 ఏళ్ళ ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నాం. సో వీ హవ్ బీన్ ఇన్ టు అన్ని కష్టాలలో తోడున్నాము, సుఖాలలో తోడున్నాము, సంతోషంలో తోడున్నాం, దుఃఖంలో తోడున్నాము, అన్నిట్లో తోడున్నాం. సో ఈ తోడున్నది కాకుండా ఇప్పుడు మేము ఫర్దర్గా ఇద్దరం కలిసి బిజినెస్ వెంచర్ చేద్దామని అనుకున్నాము. దట్ ఈస్ అ బిగ్ థింగ్ విచ్ వాస్ బిగ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో ఆయన దగ్గర కూడా షాప్లో కూర్చునేవాడిని. ప్రోడక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఏదైనా నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేవాడిని అప్లికేషను. అక్కడ ఉన్న ఛాలెంజెస్ వచ్చి ఇక్కడ వీటితో డిస్కస్ చేసేవాడిని. అరే ఇలా జరుగుతున్నాయిరా, ఇది ఏం చేస్తారు. సో ఇలా ఈ నేపథ్యంలో మనము 14 months గడిపేశానండి నేను. గాడ్ అంటే ఇందాకలో మనం మాట్లాడుకున్నది ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు లైక్ చదివింది ఒకటి, చేసింది ఒకటి. అంటే ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దాని మీద పూర్తిగా అవగాహన ఉంటేనే అది టచ్ చేయాలి, లేదా అంటే అందులోకి అటువైపు చూడొద్దు అని కొన్ని నోషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. చాలా మంది ఆగిపోయేది అక్కడే, నాకేం తెలీదు ఆ ఫీల్డ్ గురించి, నేను ఎలా వెళ్ళాలి అని. కానీ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేస్తే ఆ ఫీల్డే మీకు అన్ని నేర్పిస్తుందని మీరు నిరూపించారు. అవునండి, ఖచ్చితంగా ఏదైనా కూడా వీ హ్యావ్ టు జస్ట్ వాక్ టు ద పాత్. మనం దూరం నుంచి చూసి ఈ ఫీల్డ్ ఇలా ఉంటుంది అని అపోహ పెట్టుకునే దానికంటే జస్ట్ స్టార్ట్ వాకింగ్ యువర్ పాత్ అని నేను సజెస్ట్ చేస్తాను. వాట్ వీ హ్యావ్ ఆల్సో డన్ ఇస్ ద సేమ్ థింగ్. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో ఈ 14 months టైంలో వీ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. మేము ఇంకా చాలా ప్రోడక్ట్స్ పెడదామని అనుకున్నాం. వీ డ్రాప్డ్ అవుట్ 50% ఆఫ్ ది పోర్ట్ఫోలియో. ఇంకా ఎందుకంటే అవకాశం ఉంది, కానీ మనకు అంత వర్కింగ్ హ్యాండ్స్ ఉంటాయి, అంత స్ట్రెచ్ ఉంటుంది. అంటే ఆ దాంట్లో ఇట్ ఈస్ లైక్ ఒక్కొక్క పోర్షన్ ఈజ్ లైక్ ఒక ఓషన్. దాంట్లో అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ఈ ఫీల్డ్లో కొన్ని మేము కట్ డౌన్ చేసుకొని ఇంటీరియర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా వీవ్ కమ్ అప్ విత్ ఎ బ్రాండ్ న్యూ స్టోర్ కాల్డ్ వుడ్ స్టోరీ ఇన్ హైదరాబాద్. సీనియర్ కాలనీలో ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ 20 months అండ్ టచ్ వుడ్ వీఆర్ డూయింగ్ గుడ్. గ్రేట్. అయితే ఇనీషియల్గా మీరు ఇలాంటి అంటే నేర్చుకోవడానికి మీకు ఒక 14 months పట్టింది అన్నారు. అంటే తర్వాత వర్క్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్లోకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న చిన్న ఆబ్స్టాకిల్స్ లాంటివి ఉంటాయి. సో అలాంటి ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? డే టు డే ఛాలెంజెస్ అయితే ఉంటాయండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ విత్ మన బిగ్ ప్రాబ్లమ్స్ అని అనుకోము. డైలీ స్మాల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటుంది. బిజినెస్ అన్నాక ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆన్ ఏ వెరీ నోషనల్ అప్రోచ్, అంటే మనము ఏ ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లమ్ని అక్కడనే తీసుకోవాలి, అంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని నేను మా పార్ట్నర్ రెగ్యులర్గా, అంటే నా ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ గైడ్, సో అది మాట్లాడుతూనే ఉంటాము. సో దాన్ని సొల్యూషన్ చేస్తూనే ఉంటాము. సో దేర్ ఆర్ లాట్ మెనీ ప్రాబ్లమ్స్. అంటే ఇది అది అని చెప్పలేము. ఒక బిజినెస్ నడిపించాలి అని అంటే ఇష్యూస్ ఏదో ఒక రకంగా వస్తాయి. దోస్ ఛాలెంజెస్ వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఇట్. అండర్స్టూడ్. గుడ్ టు నో అండి. అయితే వుడ్ స్టోరీ కథ గురించి మనం చెప్పుకున్నాం ఇన్ డెప్త్గా. గోయింగ్ ఫార్వర్డ్ అంటే మీరు ఎలాంటి క్లయింట్స్తో డీల్ చేస్తున్నారు? లైక్ ఎనీ బిగ్ షార్ట్ క్లయింట్స్ లేదంటే ఛాలెంజింగ్ క్లయింట్స్ లాంటివి ఎవరైనా ఉన్నారా? క్లయింట్స్, వెన్ ఇట్ కమ్స్ టు క్లయింట్స్, మేము అన్ని రకమైన క్లయింట్స్కి కేటర్ చేస్తామండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏం లేదు. ఒక బిజినెస్ చేస్తున్నాము అని అంటే ఇవాళ ఆ పర్సన్ మనము ఆయనని అటైర్ చూసి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము, ఈయన ఇది ఇస్తాడు అంత ఇవ్వలేడు అని. సో దేర్ ఆర్ క్లయింట్స్, మనము ఎలాంటి క్లయింట్స్ అయినా వస్తారు కాబట్టి వీ కీప్ అవర్ హార్ట్ వెరీ ఓపెన్. వీ డోంట్ సే కి వీడు ఇవాళ బెంచ్ కార్లో దిగాడు, వీళ్ళకి సర్వీస్ వేరే ఇద్దాము. నో, అవర్ సిస్టమ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అండి. వీ బిలీవ్ ఇన్ వన్ థింగ్కి ఎవరికైనా కూడా ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్, నేను నేర్చుకున్న ప్రోడక్ట్ నాలెడ్జ్లో నుంచి మీకు కొద్దో భాగం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కరెక్ట్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్, నాణ్యమైన ధరలలో మీకు ఇవ్వగలుగుతాం అన్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాం. సో ఆ ఒక్క బిలీఫ్ మీకు కూడా నచ్చింది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా మీరు కూడా మా క్లయింట్ లాగా మారిపోతారు. జనాలు తమకున్న చిన్న స్పేస్ని కూడా అద్భుతంగా అందంగా మలుచుకోవాలని అనుకుంటారు. లైక్ విత్ ఇన్ ద బడ్జెట్లోనే కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అంటే ఎలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు?
సి చిన్నదైనా పెద్దదైనా ఒక బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఆ బడ్జెట్ లిమిట్లోనే మనము తీసుకోవాలి. బట్ ఒక సజెషన్ వాట్ ఐ కెన్ గివ్ ఇస్కి, ఇవాళ మీరు స్పెండ్ చేసే బడ్జెట్లో ఫస్టే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల బడ్జెట్లో నేను చేసుకుందాము అని అనుకుంటున్నారు అనుకోండి. ఆ 5 లక్షల్లో మీకు వచ్చే నాణ్యమైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఫస్టే మీరు అనలైజ్ చేసుకోండి. ఆ అనాలిసిస్లో మీకు ఏమవుతుందంటే యూ విల్ స్పెండ్ అ లిటిల్ మోర్. 5 lakhs కాడ మీరు 5,50,000 6 lakhs స్పెండ్ చేస్తారేమో. But please don't go back in spending for a wrong product. This market has been completely dominated by Marwadis and Agarwals. Yes. సో ఈ ఫీల్డ్లో మేము రాకంటే బిఫోర్ కూడా ఐ కెన్ సే ప్రౌడ్లీ సే దెర్ ఆర్ ఓన్లీ 2 or 3 పీపుల్, వైశ్యాస్ కానీ తెలుగు వాళ్ళు కానివ్వండి, ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఇలా స్టేబుల్గా ఉన్నారు అన్నోళ్ళు 2-3 అండి. సో మిగతా ఫీల్డ్ అంతా కూడా మార్వడీస్, అగర్వాల్స్ వీళ్ళతోనే డామినేటెడ్ అయ్యారు. ఐ విల్ నాట్ సే దే ఆర్ డూయింగ్ రాంగ్ బిజినెస్, బట్ మనం ఇచ్చినంత గైడెన్స్గా వాళ్ళకి అంత ఉండదు. దే డూ బాక్స్ సెల్లింగ్, చెప్పేస్తారు ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అనేసి. మీరు ఒకవేళ మీరు బడ్జెట్ కన్స్టెంట్ ఉన్నారు, మీరు వెళ్ళినప్పుడు అడుగుతారు నాకు ఇది 10 రూపీస్లో కావాలండి అని అడుగుతారు. అది ఆల్రెడీ 10 రూపీస్ది ఆ ప్రోడక్ట్ రాదండి అని వాళ్ళు చెప్తారు. లేదండి ఖచ్చితంగా నాకు 10 రూపీస్లో కావాలంటే వేరే ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు 10 రూపాయలు అని చెప్పి ఇచ్చేస్తాడు. మన దగ్గర మనం అలా చేయమండి. ఖచ్చితంగా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది 12 రూపాయల ప్రోడక్ట్, మీరు 12 రూపాయల్లో మీరు కొంటే మీకు దీని బెనిఫిట్స్ ఏంటి. సో ఇవాళ నేను 10 రూపీస్లో మీకు ఆ ప్రోడక్ట్ ఇచ్చేసి ఫర్దర్లో మీ లైఫ్లో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేయడము, మమ్మల్ని తిట్టుకోవడము అలా నాకు ఇష్టం ఉండదు. డబ్బులు అనేది మెల్లిగా సంపాదిద్దాం. స్థిరపడితే నేమ్ వచ్చింది అని అంటే దాని తర్వాత డబ్బులు విల్ ఆల్వేస్ ఫాలో. సో దట్స్ వాట్ ఐ కెన్ సే అబౌట్ దిస్ ఫీల్డ్. అయితే ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఒక ఎమోషనాలిటీ తోటి ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ స్పేస్కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. సో అలా మీ క్లయింట్స్ విషయంలో ఈ ఎమోషనాలిటీకి మీరు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు? టుడేస్ క్లయింట్స్ అంటే మీరు క్లయింట్, నేను క్లయింటే ఒకప్పుడు. సో టుడేస్ క్లయింట్స్ ఆర్ ఎమోషనలీ అంటే దేర్ ఆల్ కనెక్టెడ్ విత్ వన్ థింగ్. ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్టు చెప్పింది మనకు బాగా వస్తుంది అవుట్పుట్ అన్న దృష్టిలో నడుస్తూ ఉంటారు. I would suggest interiors and architects are really important, but మీరు ఆ డ్రాయింగ్స్ పట్టుకొని ఆ కలర్స్ ఆ కాంబినేషన్స్ పట్టుకొని మీరు రియాలిటీలోకి వస్తే దొరకవు. బట్ ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ మీరు ఎప్పుడైతే షోరూమ్కి వస్తూ ఉంటారో యాజ్ అ క్లయింట్, కీప్ యువర్ మైండ్ ఓపెన్. ఓకే. సో మా దగ్గరకు వచ్చిన ఎన్నో ఇన్స్టెన్సెస్ వాళ్ళ కలర్ బ్రౌన్ కలర్లో థీమ్లో వచ్చేస్తారు, గ్రీన్లోకి మారిపోతుంది, కంప్లీట్లీ డిఫరెంట్ థీమ్. సో మెటీరియల్ పట్టి కానివ్వండి, నాణ్యతమైన మెటీరియల్ చూడడం కానివ్వండి, డిజైన్స్ చూడడం కానివ్వండి, యూ విల్ డిసైడ్ టు యువర్ సెల్ఫ్. ఒక ఇంటీరియర్ డిజైనర్ కూడా వచ్చినప్పుడు వీ కెన్ ఆల్సో సే, వీ విల్ సజెస్ట్. ఇంటీరియర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్. కొత్త ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో వాళ్ళు కూడా అంటారు మాకు చూపెట్టండి కొత్త ప్రోడక్ట్, బికాస్ దే ఆర్ నాట్ అవేర్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు దెమ్ ఆల్సో. మాకు ప్రోడక్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయని తెలుసు, వాళ్ళకి ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలని తెలుసు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వీ కీప్ షేరింగ్ అవర్ నాలెడ్జ్ టుగెదర్. సో క్లయింట్స్కి మనం అలా సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ యాజ్ రైట్లీ సెడ్ బై యూ, ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బాండ్. ఇల్లు అనేది ఒకసారి కట్టుకుంటామండి, ఇంతకుముందు కూడా అనేవాళ్ళు ఒకసారి కట్టుకుంటాం, బట్ ఇవాళ 2-3 ఇల్లులు కూడా కడుతున్నారు. మీ లైఫ్ టైంలో 2-3 సార్లు మారుతారు, 4 సార్లు మారుతారు. బట్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఎమోషనల్ బాండ్. యూ లివ్ ఇన్ ఇట్, యూ జస్ట్ డెంట్ స్టే. అంటే మనం ఏదో హోటల్కి వెళ్ళిపోయి స్టే చేసి వెళ్ళిపోతాం. దట్ ఈస్ నాట్. మీరు ఇల్లు అనేది ఎలా అంటే యూ లివ్ ఇన్ ఇట్. సో రోజు చూసుకోవాలంటే ఒక పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, రోజు లివబుల్ కండిషన్స్ కానివ్వండి, మీరు మైండ్లో పెట్టుకొని ఉంటారు. ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్ట్. కొన్నిసార్లు కొంతమందికి ఎలా ఉంటుందంటే దీనికి దెబ్బ తగిలింది అంటారు, పర్సన్ తనకే దెబ్బ తగిలింది అని అర్థం ఉంటుంది. సో దే గెట్ కనెక్టెడ్ టు దాట్ ఆల్సో. దేర్ మనము ఆ ఎమోషన్స్తో మనం ప్లే చేయొద్దు అని అనుకుంటే క్వాలిటీ అష్యూరెన్స్ మనం ఇవ్వాలి. ఆ క్వాలిటీ అష్యూరెన్స్ యూ విల్ గెట్ ఇట్ అట్ గుడ్ స్టోరీ. గ్రేట్ టు నో అండి. అయితే కొంతమంది హ్యావ్ యూ ఎవర్ ఫేస్ లైక్ ద క్రేజీ క్లయింట్స్ లాంటివి, అంటే సమ్టైమ్స్ ఇప్పుడు సోషల్ మీడియా, పింట్రెస్ట్ దే ఆర్ ప్లేయింగ్ అ బిగ్ రోల్ ఇన్ ద క్లయింట్స్ మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి మీకేమన్నా అనుభవంలోకి వచ్చాయా? ఎందుకు రావండి, ఖచ్చితంగా వస్తాయి. బిజినెస్ అన్నాక వీ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్. సో ఒక్కొక్కసారి వస్తుంది అన్నట్టు. ఐ స్టిల్ రిమెంబర్ ఫ్యూ క్లయింట్స్. 20 months ఇస్ నాట్ ఎ బిగ్ జర్నీ, బట్ ఐ ఫీల్ అంటే ఇంత క్లయింట్స్తో చేస్తూ ఉంటాం, రోజు మాట్లాడుతున్నాం. దేర్ ఆర్ సమ్ మోర్ క్లయింట్స్. కొంతమంది వస్తారు వెరీ కీన్, అంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో వస్తారు. అరే ఈ కలర్ అంటే ఈ కలరే, అంటే నాకు ఇదే కావాలి, నాకు ఈ డిజైన్ అంటే ఈ డిజైన్.
సార్ ఈ డిజైన్ కలర్ దొరకదు సార్ అంటే మనం చెప్తాం, ఇది దొరకదండి, ఇది డ్రాయింగ్ రెండర్ ఇమేజ్, రెండర్ ఇమేజ్లో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు Pinterestలో అలా పెట్టేస్తారు, అవును. ఇది దొరకదు అన్నప్పుడు వాళ్ళు దే గెట్ ఫ్యూరియస్, అరే దొరకకపోతే మీ స్టోర్ ఎందుకు పెట్టారు అది. సో దే నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ అండి, ఇప్పుడు నాట్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ జస్ట్ లైక్ దట్, అలా పెట్టేసాము అలా అమ్మేసాము అన్నట్టు కాదు. సో ఒక్కొక్క దానిది ఒక్కొక్క యూజబిలిటీ ఉంటుంది, ఒక్కొక్క దానిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు Pinterestలో చూస్తారండి, ఇవాళ మనకు చాలా ఇన్స్టాలో కానీ Pinterestలో కానీ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఎక్కడో చైనాలో చేశాడు అని చెప్పి వస్తుంది. సో ఆ చైనాలో వాడు వాడే ప్రోడక్ట్ ఇక్కడ ఎలా యూసేజ్లోకి వస్తుంది అని వాళ్ళకి అవగాహన లేదు. అదేదో కావాలి అని అంటారు, కావాలి ఇద్దాం, తెప్పించడము ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదండి. ఇవాళ దినం వీఆర్ ఇన్ దిస్ కంప్లీట్ ఏజ్కి మనం ఒక మాట్లాడనే మనం ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ తెప్పించి ఇవ్వగలుగుతాం. బట్ దట్ ఈస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఐ ఫీల్ ఈస్కి ఆ ప్రోడక్ట్ నీకు నిజంగానే యూస్ ఉందా. రేపు నేను ప్రోడక్ట్ మీకు బై చేసి ఇచ్చేస్తాను, బట్ ఆ ప్రోడక్ట్ మీకు పని చేయలేదు, సరిగ్గా లేదు, దెన్ యూ విల్ కర్స్ మీ, అరే వాడు అమ్మేశాడు అని అంటారు, కానీ మీరు అడిగారు అన్నది ఆ రోజు మర్చిపోతారు. అలాంటి క్లయింట్స్ని కూడా నేను ట్యాకిల్ చేసుకుంటూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సార్ మేడం ఇలా ఉంటుందండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది, సో దాట్స్ హౌ వీ హ్యావ్ టు డూ అని. వీ లూజ్ క్లయింట్స్ ఆల్సో మ్యామ్, ఎందుకంటే నచ్చచ్చు వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఇఫ్ దే ఆర్ రియలీ కీన్, నాకు ఇదే కావాలి అనుకుంటే తెప్పించి అమ్మేటోళ్ళు ఉంటారు అనుకోండి, ఇచ్చేస్తారు. వీ లూజ్ సచ్ కైండ్ ఆఫ్ క్లయింట్స్. అండర్స్టూడ్. ఎలా ఉంటాయి మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అంటే ఈ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఒక క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు, కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? రైట్లీ ఆస్డ్ క్వశ్చన్ మ్యామ్. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది ఈ ఫీల్డ్ ఎవ్రీ వన్ మనం లివింగ్ ఫీల్డ్ ఇది ఇంటీరియర్స్ అంటే మనం ఒక ఇల్లు కానివ్వండి, మనం ఒక ఆఫీస్ సెటప్ చేసుకుంటే ప్రతి దగ్గర మనం చూసే వస్తువు. సో ఈ వస్తువులని మనము ప్రతిరోజు యూజ్ చేసే వస్తువులు కాబట్టి ఈ ఫీల్డ్ చాలా బాగుంటుందండి. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటారా ఏం లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ స్టడీడ్ బైపీసీ తర్వాత బీఎస్సీ జెనెటిక్స్ చేశాను, మైక్రోబయాలజీ జెనెటిక్ కెమిస్ట్రీ. నేను దాని నుంచి ఎంబీఏ ఫైనాన్స్ చేశాను, దాని తర్వాత ఇవాళ కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ చేశాను, దాని తర్వాత దెన్ ఐ కమ్ డౌన్ టు దిస్ ఫీల్డ్. టచ్ వుడ్ ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఈ దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏం లేదు నా ప్రకారంగా. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ కంప్లీట్ పేషెన్స్ అండ్ ఒక విజన్ వేర్ యు ఆర్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్. కస్టమర్స్ క్లయింట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళని సాటిస్ఫై చేసుకుంటూ మనం వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని మనం అనుకున్న ప్రోడక్ట్ని వాళ్ళ దాంట్లో వాళ్ళ బ్యూటిఫుల్ హోమ్స్లో మనం పెట్టడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అలా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫీల్డ్ ఎంత అవకాశం ఉంది అని మీరు అంటున్నారు. నేను మీకు ఒక పాయింట్ చెప్పాను, వైశాస్లో కానీ తెలుగు వాళ్ళలో కానివ్వండి ఈ ఫీల్డ్లో 2-3 ఉన్నాం, మిగతా మొత్తం ఫీల్డ్ ఈస్ బీన్ డామినేటెడ్ బై అదర్ క్యాస్ట్. 100 కాదు 1000 రూపాయల నుంచి మేము 2-3 ఉన్నాం. అంటే ఎంతగానో ఇంకా చేసుకోవచ్చు అన్నది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. మేము కూడా ఎక్స్పాన్షన్స్లోకి చూస్తూ ఉన్నాము. ఓకే, అదర్ పీపుల్కి కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది ఇఫ్ దే ఆర్ రియలీ లుకింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. గ్రేట్. అంటే ఫ్రాంచైజెస్ ఇస్తున్నారా మీరు? ఫ్రాంచైజీ ఇప్పుడైతే ప్రస్తుతం ఆలోచించలేదు, బట్ ఫర్దర్ గోయింగ్ అహెడ్ విల్ ష్యూర్లీ ప్లాన్ ఫర్ సమ్ ఫ్రాంచైజీస్ ఆల్సో. గ్రేట్ టు నో అండి. అయితే నాట్ ఓన్లీ ద ప్రొఫెషనల్ జర్నీ, పర్సనల్ జర్నీలో నుంచి కూడా మీరు ఎన్నో నేర్చుకున్నారు. అంటే మీ పర్సనల్ జర్నీలో నుంచి కూడా జనాలు ఎంతో కొంత నేర్చుకుంటారు. అంటే ఆబ్స్టాకిల్స్ వస్తే అక్కడే ఆగిపోవడం కాదు, యూ క్యాన్ స్టిల్ మూవ్ ఫార్వర్డ్ అనేది అర్థమవుతుంది. సో మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జర్నీ నుంచి జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి దగ్గర అందరూ ఫేస్ చేసేదే ఒకటి, సంకల్పం, గట్టిగా సంకల్పం పెట్టుకోండి. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తాము అన్న నమ్మకము, ఆ ధైర్యము మనకు ఉన్నది అని అంటే మన దగ్గర ఉన్న చుట్టుపక్కలలో 10 మందిలో నుంచి 2 అయితే మనకు కావాల్సిన వ్యక్తులు ఉండనే ఉంటారు. ఆ 2 సపోర్ట్ మీరు తీసుకోండి అండ్ ఖచ్చితంగా గెట్ బ్యాక్ ఇన్ టు లైఫ్. నెవర్ గో ఇన్ టు నెగిటివ్ థాట్స్ అండ్ ఆల్. మీరు ఆ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళి నాకు ఏమవుతుందో, ఇలా అయిపోయాను, ఒక స్టేజ్ నుంచి పడిపోయాను, అక్కడ నుంచి ఇంకేం చేయలేము, మనం ఎలా బతుకుతాము, ఆ స్టేజ్లో నుంచి మన పిల్లలు ఏమైపోతారు అంటే యూ విల్ గెట్ స్టక్ ఓవర్ దేర్. సో మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి నాకు ఉన్న వ్యక్తుల్లో 2, ఒకరు నా పార్ట్నర్ ఫనీష్ అని చెప్పాను, సెకండ్ ఈజ్ మై కజన్, మా మేనత్త కొడుకు విక్రాంత్ తేరాలా అని. సో ఈజ్ బీన్ ఆల్ త్రూ అవుట్ మై లైఫ్.
సో ఇది ఇటు ఫ్రెండ్షిప్ పరంగా చూసుకుంటే ఈయన ఫనీష్ అని ఉంటే, అటు నాకు రిలేషన్ పరంగా విక్రాంత్ తెరాల. సో హీఈస్ అ బిగ్ షాట్ గై, మంచి వ్యక్తి. నాకు ప్రతి స్టేజ్లో సహకారంగా ఉండేవాడు, ప్రతి దాంట్లో నాకు ఆదుకునేవాడు, ఏది కావాలన్నా చెప్పేవాడు. మా మేనత్త కొడుకు కాబట్టి నేను కొంచెం వెనకకు పోయేవాడిని, అడగాలన్నా వద్దా అని. బట్ ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్స్ అండ్ వి గ్రోన్ టుగెదర్, ఇద్దరం కూడా వి గ్రోన్ టుగెదర్. సో ఎప్పుడైనా ఆలోచిస్తామండి, అంటే ఏదైనా హెల్ప్ తీసుకోవాలంటే ఆడబిడ్డ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే కొంచెం హెసిటేట్ అవుతాం. బట్ మా మేనత్త కొడుకు బావ దగ్గర ఐ నెవర్ హ్యావ్ దట్ హెసిటేషన్. బావ నాకు ఇది కావాలి అని అంటాను. లెట్ ఇట్ బి మానిటరీ వైజ్ అనుకోండి, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఆ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ ఐ టోల్డ్కి మా అత్తగారి దగ్గర నుంచి సాయం చేసుకున్నాను. హీ వాజ్ ఆల్సో దేర్. మా బావగారు కూడా చెప్పారనమాట, నీకు ఎందుకు కావాలో చెప్పరా తీసుకో అని. బట్ దెన్ ఐ సెడ్ ఇప్పుడు చాలు, అంటే అవసరానికంటే ఎక్కువ తీసుకుంటే కూడా మనము రీపే చేయలేని పరిస్థితి అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో ఆయన దగ్గర నుంచి తీసుకున్న వేరే డబ్బుల్లో వేరేలాగా యూజ్ చేశాను. ఐ టోల్డ్ యూ, ఎలా అయితే మనం వేరే దగ్గర నుంచి ఇంట్రెస్ట్కి కానివ్వండి అమౌంట్ తీసుకున్నాం, ఈ ఈజ్ మై మేజర్ అసెట్ అన్నట్టు. దట్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అంటే హెల్ప్ అడగడం కూడా తెలిసి ఉండాలి, హెల్ప్ తీసుకోవడం తప్పు కాదు అనేది మరొకసారి రుజువైందని చెప్పుకోవచ్చు. అయితే శరణ్ గారు, 100 కోట్ల ఆస్తిని, 200 కోట్ల ఆస్తిని తృణప్రాయంగా వదిలేసుకున్నారు. కానీ ఈ కాలంలో చూసుకుంటే ఎక్కడ అలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఆస్తుల కోసము సొంత అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని దూరం అయిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో హత్యలకి లాంటి సందర్భాలు కూడా దారితీస్తున్నాయి. అంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సో మీరు చెప్పింది చాలా రైట్. అంటే ఇప్పుడు ఇవాళ జనరేషన్లో మానిటరీ టర్మ్స్లోనే చాలా మటుకు ఆలోచిస్తున్నారు. బట్ బికాజ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు సెక్యూర్ దేర్ ఓన్ ఫ్యామిలీ అండ్ అట్లా. సో టైమ్స్ విచ్ వీ హ్యాడ్ ఫేస్, నేనేం సపరేట్గా ఫేస్ చేయలేదు, బట్ ఎవ్రీ వన్తో పాటు ఇలా నాలాంటి వ్యక్తులతో పాటు నేను కూడా ఫేస్ చేసిన సిచ్యువేషన్. మా నాన్నగారి థాట్ చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఏమంటారంటే, నాన్న నువ్వు ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే, 1.5 year మేము కొట్టుకుంటూ వెళ్ళాం, ఏం సాధించలేదు. ఉన్న డబ్బులు చేతిలో ఉన్నాయి కూడా అయిపోయాయి. డబ్బులు తీసుకొచ్చాం బయట నుంచి, ఇంకా అప్పుకు తీసుకొచ్చుకొని అలా స్పెండ్ చేస్తుంటే నాన్నగారు ఏమన్నారు, దిస్ ఇస్ నాట్ ది రైట్ అప్రోచ్. ఎందుకంటే మన వాళ్ళతో కొట్లాడడము ఇది సరే ఒక ఎక్స్టెంట్ వరకు మీరు వెళ్ళొచ్చు, బట్ ఇది పోను నీకు తరాలు పీడిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ జనరేషన్ మొత్తము వేస్ట్ అయిపోతుంది ఆయనతో కొట్లాడి. సో పోరాడము, ఆయనతో పోరాడుతూనే ఉంటావు, నీ పిల్లల జనరేషన్ కూడా పాడైపోద్ది. బికాజ్ నీ కెరియర్ మీద నువ్వేం ఫోకస్ చేయలేవు. డబ్బులు అనేది మళ్ళీ నువ్వు మొత్తం ముసలోడు అయినాక వస్తుందేమో, కానీ అప్పుడు నువ్వు ఏం చేస్తావు? యూ విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఈవెన్ ఎంజాయ్ ఇట్. సో ఇన్స్టెడ్ ఇవాళ నేను నీకు ఏమి ఇచ్చాను అన్న నువ్వు ఆలోచన పెట్టుకొని అక్కడి నుంచి నువ్వు క్యారీ ఆన్ అయిపో అన్న ఒక థాట్ ఇట్ గేవ్ అస్, నాకు కానీ మా తమ్ముడు కానీ గేవ్ అస్ ఎ థాట్, సరే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వాట్ వీఆర్ డూయింగ్, పోరాడదాం కానీ ఇంకా ఆపేద్దాం. బట్ ఒక నమ్మకమైన ఫ్యామిలీలో నుంచి వస్తాము, ఆ నమ్మకము కోల్పోనీకే ఫలానా వ్యక్తులు చేస్తారు, అది వాళ్ళ స్వభావం అండి. సో మన స్వభావం ఏంటి అనేది మనం ఆ సిచ్యువేషన్ అనాలిసిస్ చేసుకొని అండ్ ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు అవతల వాడు మనని ఇరికిచ్చాడు, ఆ పొజిషన్లో ఆయన కంఫర్టబుల్ ఉన్నాడు అంటే, ఒక సేయింగ్ ఉంటుంది, ఒడ్డు మీద ఉన్నోడికి ఏం తెలుస్తుందండి నీటిలో ఉన్న డెప్త్ ఏముంది అనేది. సో మనం నీటిలో డెప్త్లో ఉన్నాం, సో ఆయన ఒడ్డు మీద ఉన్నారు. సో ఆ పర్సన్ ఒడ్డు మీద ఉన్నోడి గురించి ఆలోచన మనం వదిలేసి మనం నీటి నుంచి ఎలా బయటకు వద్దాం. సో ఆ అనాలిసిస్గా ఆ పర్స్పెక్టివ్ ముందుకు పెట్టుకొని వెళ్తే ఎవరైనా బయటికి రాగలరండి. ప్లీజ్ నెవర్ గో ఇన్ టు నెగిటివ్ థాట్స్ అండ్ ఒకటి దృఢ సంకల్పము అండ్ మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మనకేమైనా అవ్వకపోతే మన ఫ్యామిలీ ఎలా ఉంటారు అన్నది ఆలోచన మనం ముందుకు పెట్టుకుంటే ఖచ్చితంగా వీ కెన్ టాకిల్ ఎనీ స్ట్రగుల్స్. వెరీ వెల్ సెడ్ అండి. అంటే మీ నాన్నగారు చెప్పిన మాటలు ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయంటే, పిల్లలకి మనం ఇచ్చేది ఆస్తులు కాదు, కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా 2 తరాలకి, ఒక 4-5 తరాలకి సరిపడా సంపదను క్రియేట్ చేయగలరని మీరు కూడా నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. థ్యాంక్ యూ. అండ్ టు యాడ్ ఆన్ టు దిస్, ఇప్పుడు చాలామంది మానిటరీయే బెనిఫిట్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కొట్లాట్లలో జరిగేటప్పుడు యూ లూజ్ యువర్ ఫ్యామిలీ, అక్క చెల్లెలు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, మన సొంత వాళ్ళతో మనం పెరిగాము, ఒక్కసారిగా ఆ బంధాలన్నీ మనం విడగొట్టుకుంటాం. ఇన్స్టెడ్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఐ విల్ నాట్ సే మీరు కూడా నాలాగా వదిలేసి ముందుకు రండి అని అంటాను, బట్ ఎక్కడో దగ్గర పట్టువిడుపు అనేది ఉండాలి.
ఆ పట్టువిడుపు అనేది మనం ఎప్పుడు వదులుకుంటే మనం కూడా బయటపడతామో అని ఆలోచించుకుంటే అక్కడ నుంచి వీ కెన్ టేక్ ఇట్ అహెడ్. గ్రేట్. అన్ని డబ్బులు ఉంటేనేనండి, అంటే పడుకుంటే అదే పడుకుంటాము, ఎవరైనా అదే పడుకుంటారు, తినేది అదే అన్నం తింటారు. గోల్డ్ ప్లేట్లో తినే బదులు నార్మల్ సిల్వర్ ప్లేట్లో తింటారు, సిల్వర్ ప్లేట్ లేకపోతే స్టీల్ ప్లేట్లో తింటారు, తినేదైతే అన్నం అదే. ఎగ్జాక్ట్లీ, వెల్ సైడ్ అండి. వెరీ అయితే శరణ్ గారు, మన వుడ్ స్టోరీ స్టూడియోలో ఎలాంటి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి? సో బేసికలీ ఒక ఇంటికి కానివ్వండి, ఒక ఆఫీస్ స్పేస్కి కానివ్వండి, కావాల్సిన ఫర్నిచర్ మెటీరియల్కి అన్ని మెటీరియల్స్ మన దగ్గర దొరుకుతాయి. గ్రేట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ప్లైవుడ్, లామినేట్స్లో ఒక 30 వెరైటీస్ ఆఫ్ లామినేట్స్ ఉంటాయి. 30 అంటే ఇట్స్ లెస్ నెంబర్ ఐ కెన్ సే. ఎస్. డిఫరెంట్ వెరైటీస్, డిజైనర్ లామినేట్స్, ప్రింటెడ్ లామినేట్స్, ఫ్యాబ్రిక్ లామినేట్స్, లెదర్ లామినేట్స్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ లామినేట్లో చేశారు. దెన్ యూ కమ్ ఇన్ టు వీనియర్స్. వీనియర్స్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. వీనియర్లో మనకు స్టోన్ వీనియర్స్ అనుకోండి, న్యాచురల్ వుడ్ వీనియర్స్ అనుకోండి, సో హైబ్రిడ్ వీనియర్స్ అనుకోండి, ఇలా దిస్ అగైన్ అ డిఫరెంట్ బ్యాచ్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఐటమ్స్. ఇవి కాకుండా డెకరేటివ్స్. సో డెకరేటివ్స్ అనగానే మనం అనుకుంటాము ఒక టేబుల్ వాస్ కానివ్వండి అలా అనుకుంటాం. నో, ఇవన్నీ మనం డెకరేటివ్స్లో చార్కోల్ లోవర్స్, చార్కోల్ ప్యానల్స్, మొజాయిక్స్, సో ఇలాంటి డిఫరెంట్ ప్యానల్స్ ఆర్ ఆల్ కాల్ కంప్లీట్లీ డెకరేటివ్ అని. సో ఇలాంటి కంప్లీట్ సెట్ ఉండి మన స్టోర్లో ఉంది. చాలా మటుకు మీరు సిటీలో ఒకవేళ చూస్తే దే ఫోకస్ ఓన్లీ ఆన్ 2 ఎలిమెంట్స్, ప్లైవుడ్, లామినేట్ అండ్ వీనియర్స్. ఈ దాంట్లో వీళ్ళు క్లోజ్ అయిపోతారు. ఓకే. ఎందుకంటే యూ హ్యావ్ టు గో సర్చింగ్ ఫర్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ ఇన్ డిఫరెంట్ స్టోర్స్. బట్ మన స్టోర్ దగ్గర ఉన్న స్పెషాలిటీ మీకు అన్నీ కూడా వన్ రూఫ్లో దొరుకుతాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఒక దగ్గర ఉండడం వల్ల మీ పని ఈజీ అయిపోతుంది, సెలెక్షన్స్లో కానీ కాంబినేషన్స్లో కానీ. మార్జిన్స్ కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవండి. కొన్ని మార్జిన్స్ మేము డెకరేటివ్స్లో అలా మార్జిన్స్ తక్కువ ఉంటాయి. 1 పీసే 2 పీసే అడుగుతారు మీరు, నేను తెప్పించడానికే నా కాస్ట్ ఎక్కువ అవుతుంది. బట్ ఇట్ ఈస్ మై సర్వీస్, మీకు అలాంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. గ్రేట్ టు నో అండి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పవచ్చు. ఎనీవే శరణ్ గారు, మీ లైఫ్ స్టోరీ నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఇన్స్పైర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ డే. థ్యాంక్ యూ.